తెలంగాణను వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చేందుకు మిగిలి విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్ గారు చెప్పినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్టకేలకు పూర్తయింది. కేసీఆర్ గారి కళ సాకారమైంది. కేసీఆర్ గారి విజన్ ఈరోజు మనకు స్పష్టంగా కనపడుతోంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే థర్మల్ పవర్ ప్లాంట్ ఏ విధంగా ప్రారంభమైంది, దాని ప్రస్థానం ఏ విధంగా ఉంది, 2015 నుంచి ఇప్పటివరకు కూడా ఎన్ని దశలు దాటుకుంటూ ఈరోజు ప్లాంట్ ప్రారంభమైంది, ఇందులో కేసీఆర్ గారి పాత్ర అనితర సాధ్యమైనటువంటి పాత్ర ఏ విధంగా ఉంది, ఆయన కర్త కర్మక్రియలుగా ఏ విధంగా ఈ ప్లాంట్ ముందు నడిపించారో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఇక మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోపలికి వచ్చాం. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క దశలో కూడా కేసీఆర్ గారి యొక్క అనితర సాధ్యమైనటువంటి కృషి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అనితర సాధ్యమైనటువంటి ఒక విజయంగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. అనితర సాధ్యంగా కేసీఆర్ గారు ఏదైతే మొదలుపెట్టారో ఆ రోజు నుంచి కూడా ఒక యజ్ఞంలాగా ఈ పవర్ ప్లాంట్ పూర్తి చేశారు. 2015 జూన్ 8న శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉంటూ అనుక్షణం కూడా రివ్యూలు చేస్తూ కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మొత్తం 5 ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. ఒకే కాంపౌండ్లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు. ఇదే మొట్టమొదటి అతి పెద్దదైనటువంటి సూపర్ థర్మల్ క్రిటికల్ ప్లాంట్గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలంగాణకు ఒక చరిత్రలో మణిహారంలాగా నిలిచింది. తెలంగాణకు మణిహారంగా నిలిచింది ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. కేసీఆర్ గారి యొక్క మేధోమథనం నుంచి పుట్టిందే ఈ ప్లాంటు. కర్త కర్మక్రియలాగా నడిపిస్తూ తెలంగాణను వెలుగు జిలుగుల రాష్ట్రంగా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా, సర్ప్లస్ రాష్ట్రంగా నిలిపేందుకు కేసీఆర్ గారు ఎంతో విజన్తో ఈ ప్లాంట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మొదటి యూనిట్ సింక్రనైజేషన్ పూర్తయింది. రెండో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుండడంతో ప్రతి ఒక్క తెలంగాణ వాది గుండె ఉప్పొంగిపోతూ ఉంది. ఏ రాష్ట్రానికి దక్కనటువంటి అరుదైనటువంటి ఘనత, అరుదైనటువంటి ఘనకీర్తి తెలంగాణ రాష్ట్రానికి దక్కిందనే ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు, వేణుల్లా పొగుడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది నీటిని వాడుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సహజవనం వాడుకోవడం, ఇక్కడ కూతవేడు దూరంలోనే అద్దంకిటు నరకపల్లి రహదారి ఉండడం, సికింద్రాబాద్ గుంటూరు రైల్వే లైను, అదేవిధంగా జగ్గేపేట టు మచ్చుమరి రైల్వే లైన్ ఇవన్నీ కూడా ఉండడంతో ఈ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలమైనటువంటి వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు. 2015లో ఏరియల్ సర్వే చేసి ఇక్కడ ప్లాంట్ను పెడుతున్నామని ఒక్కసారిగా కేసీఆర్ గారు ప్రకటించగానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యకితులయ్యారు. ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది, ఇది సాధ్యం కాదని కూడా పెదవిరిచారు. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో కేసీఆర్ గారి తర్వాత ఎవరైనా ఇది మచ్చుతునుకగా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు మొండి పట్టుదలతో, కేసీఆర్ గారు అంకుటిత దీక్షతో ఈ ప్లాంటుని దగ్గరుండి పూర్తి చేయించారు. 30,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ని అంతా కూడా దాదాపు 90% పనులు పూర్తి చేశారు కేసీఆర్ గారు. ఈరోజు రెండో యూనిట్లో ఎనర్జేషన్ ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే చిమ్నెల నుంచి పొగ వస్తుందో ఆ పొగనే విద్యుత్ ఉత్పత్తి సంబంధించినటువంటి ఇండికేషన్గా మనం చెప్పుకోవచ్చు. సింగరేణి, ఖమ్మం సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి వ్యాగన్ల ద్వారా బొగ్గుని ఇక్కడ తరలించి బొగ్గుని గరిష్ట ఉష్ణోగ్రతల్లో మండించి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి తయారైనది ప్రారంభమైంది. నేషనల్ గ్రిడ్ కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందో ఇతర రాష్ట్రాలకు బొగ్గు సంబంధించి, ఇతర విద్యుత్ అవసరాలకు సంబంధించి ఆ ఒప్పందాలన్నీ కూడా పూర్తవుతున్నటువంటి ఇలాంటి కీలక దశలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి రావడం, నేషనల్ గ్రిడ్కి అనుసంధానం కావడం, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం అనేది తెలంగాణకు గొప్ప ఉపశమనంగా మనం చెప్పుకోవచ్చు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అందరిని కూడా ఆదుకుంది. ఇతర రాష్ట్రాల మీద ఆధారపడకుండా, ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయకుండా స్వరాష్ట్రంలోనే ఒక ఆత్మాభిమానంతో మనం కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ప్రతిబింబించేలాగా ఈ ప్లాంట్ ఈరోజు ప్రారంభం కావడం ప్రతి ఒక్కరు గుండెలు కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని పొగుడుతూ ఉన్నారు. ఈ ప్లాంట్లో 4200 ఎకరాలు సేకరించారు. అణువు అడుగడుగును కూడా కేసీఆర్ గారి యొక్క గుర్తులు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. 2015 జూన్ 8న శంకుస్థాపన చేసినటువంటి పైలాన్ కూడా మనకు ఎదురుగా సాక్షాత్కరించబడుతూ ఉంది. ఆ రోజు నుంచి అవిరళ కృషిలాగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి, అనుమతుల దగ్గర నుంచి, కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎక్కడా వెనకేసి రాడకుండా, ఎక్కడ ఎలాంటి తొత్తరపాటు గురి కాకుండా చాలా ఉక్కు సంకల్పంతో ఈ ప్లాంట్ని పూర్తి చేశారు కేసీఆర్ గారు. ఆ తర్వాత ఎన్జీటీ కేసులు లాంటివి ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా అన్నిటిని అధిగమిస్తూ, అన్నిటిపైన పోరాటం చేస్తూ కేసీఆర్ గారు ఈ ప్లాంట్ను పూర్తి చేశారు. ఎట్టకేలకు ఈరోజు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడం, నేషనల్ గ్రిడ్కి అనుసంధానం కావడం, తెలంగాణ అవసరాలు తీరుస్తుండడంతో ఈ
ప్లాంట్ యొక్క గొప్పతనం అనేది ఇప్పుడు తెలిసి వస్తూ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్లాంట్ పైన ఎన్నో కుట్రలు చేసింది. స్వయాన ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఈ ప్లాంట్ను కూలగొడతాం, ఈ ప్లాంట్ను పడగొడతామని వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ అదే మంత్రి అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మంత్రి హోదాలో పోటీలు పడి మరి ఈ ప్లాంట్ను ప్రారంభించారు. పోటీలు పడి మరి ఫోటోలు దిగుతూ ఉన్నారు, పోటీలు పడి మరి ఇక్కడ మీటలు నొక్కుతూ ఉన్నారు. ఆ గొప్పతనం అనేది ఇప్పటికి తెలిసింది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కను కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలంగాణవాది కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి వచ్చే సంవత్సరం డిసెంబర్ లోపు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తామని చెప్తా ఉన్నారు జెన్కో అధికారులు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఎంఓయూ కుదుర్చుకొని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జెన్కోకి ఈ బాధ్యతలు ఒప్పచెప్పడంతోనే ఎంత పారదర్శకంగా, ఎంత ఉక్కు సంకల్పంతో ఈ ప్లాంట్ నిర్మించాలంటే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఉన్నదనేది ప్రతి ఒక్కరు అర్థమైంది. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ప్రాజెక్టు, అంతర సాధ్యమైనటువంటి యజ్ఞంగా మనం చెప్పుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా ఎటకేలకు ఈ ప్లాంటు మొత్తం కూడా ఈరోజు 800 మెగావాట్ ఉత్పత్తి ప్రారంభం అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్లాంట్లో 5 చిమ్నీలు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మీటర్ల ఎత్తినటువంటి ఆ చిమ్నీల ద్వారా పొగ ఎగజిమ్ముతూ ఉంటే, ఆ పొగ వస్తూ ఉంటే, ఉత్పత్తి ప్రారంభమవుతూ ఉంటే తెలంగాణ వెలుగులు మనకు సాక్షాత్కరించబడుతూ ఉన్నాయి. తెలంగాణకు ఒక మణిహారంలాగా ఇది మనకు కనపడతా ఉంది. తెలంగాణ సిగలో ఒక మణిహారం వచ్చి చేరిందని ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ ప్లాంటుకు ఎలాంటి రైల్వే లైన్ ఏర్పాటు చేశారు, ఎలాంటిది ఈ ఏర్పాట్లు చేశారు, ఈ నీటి సంబంధించి కూడా ఎట్లా ఏర్పాటు చేశారు, కృష్ణానది నుంచి 6 టీఎంసీల నీటిని వాడుకునేలాగా ఏ విధంగా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు, ఇక్కడ లోపల ఇంకేమి నిర్మాణాలు ఉన్నాయి, ఈ 4200 ఎకరాల కంపౌండ్ ఒకే ఒక కంపౌండ్లో ఏ విధంగా ఇదంతా కూడా అయిందనేది మరికొన్ని తీసుకుందాం, మరికొన్ని కూడా మనం చూద్దాం. ఈ ప్లాంట్ మొత్తానికి కలిగి తిరిగి ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకుందాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనకు పునాది పడ్డటువంటి పైలాన్ దగ్గర మనం ఉన్నాం. 2015 జూన్ 8న ఒక సువర్ణాక్షరాలతో లిఖించేలాగా, ఒక చరిత్రను లిఖించేలాగా అప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పైలాన్ నిర్మాణానికి సంబంధించి ఆ రోజు ఆవిష్కరించి ఈ పనులను ప్రారంభించడం జరిగింది. ఒక చరిత్రలో చెరగని సంతకంగా మనం చెప్పుకోవాలి. తెలంగాణ సిగలో ఒక మణిహారాన్ని ఏదైతే ఈరోజు ఉందో దానికి అంకురార్పించినటువంటి పైలానంగా మనం ఇది చెప్పుకోవాలి. ఈ పైలాన్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఒక అవిరల కృషితో కీలక దశలు దాటుకుంటూ, ల్యాండ్ అక్వేషన్ దాటుకుంటూ, అన్ని అనుమతులను సాధిస్తూ, ఎన్జీటీ లాంటి కేసులను ఎదుర్కొంటూ, కరోనా లాంటి విపత్తును పరిస్థితులను ఎదుర్కొంటూ కేసీఆర్ గారు మొక్కవోని దీక్షతో ఈ ప్లాంటుని పూర్తి చేశారు. ఈరోజు జాకితికి అంకితం కావడం, నేషనల్ గ్రిడ్కి అనుసంధానం కావడం, తెలంగాణ అవసరాలు తీర్చుండడంతో ప్లాంట్ యొక్క గొప్పతనం ఈ రోజుకు అందరు కూడా తెలిసింది. ఇప్పుడు ఈ ప్లాంట్ ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. కేసీఆర్ గారి సంతకంగా చెప్తూ ఉన్నారు. ది సిగ్నేచర్ ఆఫ్ కేసీఆర్గా ఈ ప్లాంట్ను అభివర్ణిస్తూ ఉన్నారు. తెలంగాణను వెలుగుజిలుగుల తెలంగాణగా, తెలంగాణను ఒక మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కీలకమైనటువంటి ప్రాజెక్టుగా ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. జెన్కో అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొదటి 2 యూనిట్లలో లైటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు 2వ యూనిట్లలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఈరోజు ప్రారంభమైంది, నేషనల్ గ్రిడ్కి అనుసంధానమైంది. ఇంత బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణించినటువంటి పైలాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి గుర్తులను మరొకసారి కూడా నెమరు వేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ఒక ఇంత పెద్ద మహా ప్రాజెక్ట్ కట్టారా, ఇంత పెద్ద ఒక బృహత్కర కార్యాన్ని చేపట్టారా అని కూడా ప్రతి ఒక్కరు ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ గారినటువంటి కేసీఆర్ గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. ఈ ప్లాంట్ కర్త కర్మ క్రియ, ఈ ప్లాంట్లో అడుగడుగును కూడా కేసీఆర్ గారు కనపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క విజన్ కనపడుతూ ఉంది, కేసీఆర్ గారి యొక్క ముందు చూపు కనపడుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎంత కమిట్మెంట్ ఉంది, సాధించిన తెలంగాణను విద్యుత్ రంగంలో నెంబర్ 1 రాష్ట్రంలాగా ఏ విధంగా ఉంచాల్సినటువంటి అవకాశంతో ఉందో ఈ ప్లాంట్ రూపొందించడంలోనే కేసీఆర్ గారి యొక్క స్పష్టత ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందించే క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ప్లాంట్ పెట్టాలనే ఒక గొప్ప కోరిక రావడం, గొప్ప ఆలోచన రావడం కేసీఆర్ గారికి సాధ్యమైందని కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతూ ఉన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అతి ముఖ్యమైనటువంటి బొగ్గు రవాణాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జెన్కో అధికారులు ప్రత్యేక
ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ టు గుంటూరు రైల్వే లైన్, అదేవిధంగా జగ్గపేట ముచ్చుమర్రి రైల్వే లైన్లో 9 కిలోమీటర్లు ప్రత్యేక డబల్ లైన్ సంబంధించినటువంటి రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. డబల్ లైన్ నిర్మాణం జరిగింది. ఒకే దఫలో 15 వ్యాగిన్లు బొగ్గుతో ఇక్కడికి వచ్చి యాదాద్రి పవర్ ప్లాంట్లో బొగ్గును దిగుమతి చేసుకునేలాగా సింగరేణి, అదేవిధంగా ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బొగ్గును తరలించేలాగా ప్రత్యేక రైల్వే లైన్ని ఇక్కడ నిర్మించారు. ప్రతిరోజు కూడా 15 వ్యాగుల ద్వారా ఇక్కడికి బొగ్గు వచ్చినట్టయితే దాదాపుగా 6 టీఎంసీల నీటి నిల్వతో ఇక్కడ చెరువులు కూడా తవ్వారు. ఆ చెరువుల ద్వారా ఆ నీటిని వాడుకొని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ బొగ్గును మండించి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలాగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రైల్వే లైన్ పూర్తి కావడంతోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. బొగ్గు లేకపోతే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరగదు కాబట్టి బొగ్గు రవాణాకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రైల్వే లైన్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. జగ్గపేట రైల్వే లైన్ సంబంధించి ఇక్కడ ఉపయోగించుకున్నారు. సికింద్రాబాద్ నడికుడి సంబంధించినటువంటి రైల్వే లైన్కు అనుసంధానంగా దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ రైల్వే లైన్ ద్వారానే వ్యాగిన్ల ద్వారా బొగ్గును ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆ బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అనేది మార్గం సుగమమైంది. విద్యుత్ ఉత్పత్తికి లైన్ క్లియర్ అయిందని మనం చెప్పాలి. ప్రస్తుతం మనం ప్లాంట్ కూడా చూస్తూ ఉన్నాం. ప్లాంట్ పక్కనే దాదాపుగా 9 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. ఇక బొగ్గు ఉత్పత్తితో పాటు అతి ముఖ్యమైనటువంటి నీటి సరఫరాకు సంబంధించి కూడా పక్కనటువంటి అడుదేలుపల్లి వద్ద టైల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుంచి ప్రత్యేక లైన్ కూడా ఇక్కడ వాటర్ లైన్ కూడా వేయడం జరిగింది. 6 టీఎంసీల నీరు నిల్వ ఉండేలాగా ప్రత్యేక బ్యారేజీలను కూడా ఇక్కడ రిజర్వాయర్లను కూడా చిన్న చిన్న చెరువులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆ నీటిని ఉపయోగించుకొని బొగ్గును ఉత్పత్తి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా కూడా ప్రత్యేక చెరువులు తవ్వించారు ఇక్కడ ఉన్నటువంటి జెన్కో అధికారులు. మొత్తంగా 30,000 కోట్ల బడ్జెట్తో ఎవరికి ఊహకు అందని విధంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యకీతులయ్యేలాగా ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు జాతికి అంకితమై విద్యుత్ ఉత్పత్తిని ఈరోజు ప్రారంభించడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షోద్దానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకం కాబట్టి ఈ రైల్వే లైన్ని అత్యంత ప్రాధాన్యత క్రమంలో తీసుకొని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా అన్ని సకల సదుపాయాలతో అన్ని ఏర్పాట్లతో విద్యుత్ ప్లాంట్లో 2వ యూనిట్ సంబంధించి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మరొక 5-6 నెలల్లో మిగిలిన సంబంధించినటువంటి యూనిట్లలో కూడా పూర్తి స్థాయిలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలాగా జెన్కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను కూడా చకచకా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా సిగ్నేచర్ ఆఫ్ కేసీఆర్గా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి దృఢ సంకల్పం నుంచి ఈ ప్రాజెక్టు పుట్టింది. కేసీఆర్ గారి యొక్క సంకల్ప సిద్ధికి నిదర్శనంగా ఈ ప్రాజెక్టు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు జాతికి అంకితమై తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీరుస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని వేణులో పొగుడుతూ ఉన్నారు. యాదాద్రి ఘనకీర్తిని మనం చూస్తూ ఉన్నాం. యాదాద్రి ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోయింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఓపెనింగ్తో ఈరోజు యావత్ తెలంగాణ గుండెలు కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అడుగులో ప్రతి ఒక్క కీలక దశలో కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కీలక అడుగులు వేసింది, ఎన్జిటి కేసులను ఏ విధంగా ఎదుర్కొంది, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఏ విధంగా ఎదుర్కొంది, అన్నిటినీ దాడుకుంటూ ప్లాంట్ ఏ విధంగా పూర్తి చేసింది. ఈరోజు నేషనల్ గ్రిడ్కి అనుసంధానమై ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన నేపథ్యంలో ప్రతి ఒక్క తెలంగాణవాది గుండె కూడా ఉప్పొంగిపోతూ ఉంది. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుందండి? మీ ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నారా? కళ్ళ ముందు చూస్తుండగానే కంప్లీట్ అయిపోయిందండి. గత ప్రభుత్వ కృషి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది మీ ప్రాంత అభివృద్ధి కానివ్వండి, తెలంగాణ విద్యుత్ అవసరాలు కూడా ఏ విధంగా తీరబోతూ ఉన్నాయి, ఆనాటి ప్రభుత్వ విజన్ మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాకచక్యంగా కరోనా టైంలో కూడా దీన్ని ముందలకు నడిపించింది. ఇంత పెద్ద పవర్ ప్లాంటు రాష్ట్ర అవసరాల నిమిత్తం ఇక్కడనే దామర్చల్ల మండలంలో మా గ్రామాల చుట్టుపక్కల పెట్టడం మాకు ఇది చాలా సంతోషకరం. అదేవిధంగా స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ తీసుకునే విషయంలో, పొల్యూషన్కి సంబంధించిన విషయంలో ప్రతి అడుగులో కూడా ఎంతో సహకరించారు. గత ప్రభుత్వానికి అన్ని రకాలుగా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు సహకరించారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు సొంతంగా ఎప్పటి నుంచో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారు, వాళ్ళ ప్లాంట్లకు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ ప్రైవేట్ కంపెనీస్. అయితే అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎందుకు ఆలోచన చేయలేదు? ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టవచ్చు, రాష్ట్ర అవసరాలు తీర్చవచ్చు, రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వచ్చు అనేది ఎందుకు ఆలోచన చేయలేదు? అది చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం మొదటగా మన అవసరాల నిమిత్తం మనకి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి గత పరిపాలన ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు తెలంగాణని తీసుకొచ్చినాం. అందరు విద్యార్థులు సకల జన సమ్మె చేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ ఒకటిగా ఒకే వాయిస్తో నిలబడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతి ఒక్కరూ
ప్రతి పౌరుడు కూడా దానికి పాటుపడడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అవసరాల నిమిత్తం కరెంటు ముందస్తు వినియోగాన్ని గుర్తించి కేసీఆర్ గారు ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని ఇక్కడ దేమరచెల్ల మండలంలో తాళవేరపగూడ సమీపంలో స్థాపించడం జరిగింది. ఎప్పుడన్నా అనుకున్నారా అండి ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, ఇది సాధ్యమైంది అనుకున్నారా? లేదు సార్, ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అనుకోలేదు. కానీ వచ్చినాక కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిర్రు. ఖచ్చితంగా సార్ ఇది కాదు, ఇది బొగ్గు ఒక్కడ ఉంటుంది, ఇది ఒక్క ప్లాంట్ ఒక దగ్గర ఉన్నది, ఇది సాధ్యం కాదని సాధ్యం కాని మాటలు ఇవన్నీ చాలా మంది చాలా రకాలుగా చాలా మంది చెప్పారు. కానీ ఇది సాధ్యమైంది. ఇక్కడ ఉంటే సహజ వనరులు ఉన్నాయి, కృష్ణా నది ఉంది, అద్దంకుడు నారకపల్లి రహదారి ఉంది, రైల్వే లైన్లు ఉన్నాయి. దీంతోపాటు ఇక్కడ పుష్కలంగా నీరు ఉంది, అటవీ భూమి ఉంది. ఇవన్నీ గుర్తించినటువంటి ప్రభుత్వము ఎట్లా అభివృద్ధికి సహకరించింది, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఇది ఎట్లా లాభపడబోతాం? ఖచ్చితంగా సార్, ఇక్కడ భూమి విలువలు పెరిగినాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది చుట్టుపక్కల మండల వైజ్గా మిర్యాలగూడ అన్ని రెంటేజ్ వైజ్గా శాలరీ వైజ్గా అందరికీ పని దొరికింది ఇక్కడ. ఖచ్చితంగా ఆ విషయంలో నేను గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మంచి నిర్ణయం అనే. ఈ రోజుకి కూడా చాలామంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ దృష్టిలో ఇది వాళ్ళ ఆలోచనలు తప్పని నిరూపించడం, ఈరోజు ఓపెనింగ్ చేసేటువంటి కార్యక్రమం వాళ్ళ ఆలోచనలన్నీ తప్పని చూపించడానికి ఇది నిదర్శనం. తెలంగాణ వాదుల గుండెలు ఎట్లా ఉప్పొంగుతున్నాయండి, తెలంగాణ సమాజం ఎట్లా ఉంటుంది? జెన్కో అధికారులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క తెలంగాణ వాది ప్రతి ఒక్క విద్యావంతుడు ఏమనుకుంటున్నారు? జెన్కో సారథ్యంలో ఇంత పెద్ద ప్లాంట్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. జెన్కో వారు మన భారతదేశం మొత్తంలో కూడా ఇది స్థానికంగా అంటే ఏ స్టేట్ వైజ్గా ఉన్న స్టేట్ విద్యుత్ సంస్థలలో మన జెన్కో ఒక ముందడుగులో ఉందని చెప్పుకోవాలా. జెన్కో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 4x800 పెద్ద ప్లాంట్ ఇది. ఎందుకంటే ఎక్కడ కూడా దీన్ని ఇలాంటి ప్లాంట్ స్థాపించడం జరగలేదు. మన తెలంగాణ కానీ ఇతర ఏ స్టేట్లో కూడా స్థానికంగా ఏర్పడిన అది సొంత రాష్ట్రీయ సంస్థ. ఈ జెన్కో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా 4x800 దాన్ని నెలకొల్పి 4000 మెగావాట్లని సంతోషంగా ఉంది. జెన్కో వాళ్ళు చాలా ఉత్సాహంగా దీన్ని కంప్లీట్ చేశారు. ఎవరైనా సరే అండి, ఒక ప్రాజెక్ట్ వస్తే ప్రైవేటు బిడ్లకు ఇస్తారు, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు, ప్రైవేట్ కాంట్రాక్ట్లకు ఇస్తారు. కానీ ఇక్కడ అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం BHEL అంటే ఒక నవరత్నాలు లాంటి ఒక కంపెనీకి ఇచ్చింది. ప్రభుత్వ సంస్థకి ఇచ్చింది. BHELని ఆదుకునేలాగా, BHELకి ఉపాధి కల్పించేలాగా. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? BHEL అనేది ఇది తుది దశలో ఉందండి. BHEL అప్పుడు భారతదేశంకి మనకి సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలా, కొన్ని అవసరాల నిమిత్తం ప్రైవేటీకరణ చేయకుండా BHEL అనేది స్థాపించడం జరిగింది. అయితే అదే BHEL ఇప్పుడు వాళ్ళకి సరైన కాంట్రాక్టు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం మేము చూసినాం వాళ్ళ గతంలో. అదే ప్రైవేటీ వాళ్ళకి ఇచ్చి వేరే ఇది చేయకుండా మన BHEL ఏదైతే గవర్నమెంట్ సంస్థ ఉందో వాళ్ళకే ఇచ్చి దీన్ని మన జాతికి ఇంకొక తోడ్పాటు చేసి కేసీఆర్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా అభినందకరం సార్. మరొక వాదు ఉన్నారు, ఎట్లా చూస్తున్నారండి? ప్లాంట్ ఓపెన్ అయింది, ఒక విరజిమ్ముతూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతా ఉంది, సంతోషం అనిపిస్తూ ఉందా? ఆనాటి ప్రభుత్వ నిర్ణయం ఎట్లా అంటున్నారు? అంతకు ముందున్నటువంటి మన BRS ప్రభుత్వం ఈ యొక్క యాదాద్రి థర్మల్ ప్లాంట్ని ఇనిషియేషన్ చేసింది. సో మనకి తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలతోని. సో ఆ నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగానే ఇక్కడ మనకి నియామకాలు కూడా చాలా కొన్ని వేల సంఖ్యలో నియామకాలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేషన్ చేసింది, అందులో మనకు కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో కూడా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటా దీన్ని తుది దశకు తీసుకొచ్చింది. ముందుకు తీసుకెళ్తున్నది, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఒక ఉద్యోగాల విషయంలో ఇప్పుడు మా ఫాదర్స్కి ల్యాండ్ లూజర్స్ అయినారు. మా ఫాదర్స్ చాలామంది మా ఫాదర్సే ల్యాండ్ లూజర్స్ అయినారు. ఇవాళ పట్టాలు ఇచ్చారు, మన ఇస్తున్నారు, ఇది జాబ్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుందని మీరు ఎప్పుడైనా కళ్ళు అనుకున్నారా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకే కాంపౌండ్లో 4200 ఎకరాల్లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కర్లేదు, ఏ రాష్ట్రం కూడా సాహసించలేదు. ఆ సాహసాన్ని ఏమంటారు? మాడతాం. అయితే నాకు తెలిసినంత వరకు ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ. ఇది 5x8 504 మెగావాట్లది దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు. మన దక్షిణ భారతదేశంలో మన తెలంగాణ స్టేట్లో ఒకే కాంపౌండ్లో 5 యూనిట్లు స్టార్ట్ కావడం అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది.
కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేషన్ చాలా మంచి ఇనిషియేషన్. ఆ ముందు చూపుతో వ్యవహరించింది. ఆ ముందు చూపుతో వ్యవహరించిన దాన్నే ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ టైంలోనే 80% కంప్లీట్ అయింది. ఇంకోటి అండి, ఈరోజు రాష్ట్ర సంబంధించి ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకునే విద్యుత్ ఒప్పందాలు అవన్నీ కూడా రేపు పూర్తి కాబోతుంది. ఇంకా వన్ మంత్లో 2 మంత్స్లో. అలాంటి కీలక దశలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది విద్యుత్ ఉత్పత్తి మన స్వరాష్ట్రం ప్లాంట్. ఇది విద్యుత్ అవసరాలకు ఈరోజు అది కంప్లీట్ అవుతున్నట్టు క్రమంలో ఇది అందుకుంది మనకు విద్యుత్ ఉత్పత్తి. ఎట్లా అనిపిస్తూ ఉంది? కానీ ఇప్పుడు ఒకవేళ ఈ 5,000 4,000 మెగావాట్లు కనుక ఎటేటం మార్చిలో కనుక స్టార్ట్ అయితే మనము వేరే స్టేట్లకి మనం కన్జ్యూమ్ చేసుకుంది కాకుండా మిగులు విద్యుత్తుని వేరే రాష్ట్రాలకి మనం ఎగుమతి చేస్తాం. కాబట్టి ఇది మనం అభినందించవలసిన విషయం ఇది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఈ విధంగా ప్రతి ఒక్క తెలంగాణవాది కూడా సంతోషపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క తెలంగాణవాది గుండెలు కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. దాదాపు 200 మీటర్ల హైట్లో నుంచి పొగ విరజమ్ముతూ విద్యుత్పత్తి అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం యొక్క విజన్ను కొనియాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క విజన్ను కొనియాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క ముందు చూపును కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు ఇప్పుడు మనం విన్నాం. ఎంతో సాహసంతో ఈ ప్రయత్నం చేపట్టారు. ఎంతో ఉక్కు సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఇది పూర్తి చేయగలిగారు. దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద ప్లాంట్ ఏ రాష్ట్రంలో లేదు. ఏకైక ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇది ఒక ఘనకీర్తి. తెలంగాణ యొక్క ఒక గొప్పటువంటి ఒక ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ఖ్యాతి ఇనుమడింపజేసింది. తెలంగాణ ఖ్యాతి ఇతర దేశాలకు పాకింది. తెలంగాణ స్వరాష్ట్ర ప్లాంట్లో ఇంత పెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది తామందరికీ సంతోషంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది కేసీఆర్ గారి స్వప్నం. ఇది కేసీఆర్ గారి యొక్క కళ సాకారమైంది. ఈరోజు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై జాతికి అంకితం కావడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క కృషిని కొనియాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉంటే సహజ వనరులను గుర్తించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది. తమకు ఉద్యోగాలు వచ్చాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. వెనుకబడ్డ నల్గొండ జిల్లా ఈ ప్లాంట్తో ఒక్కసారిగా అభివృద్ధి బాటలోకి వెళ్ళింది. అభివృద్ధికి ముఖద్వారంగా నిలిచింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అవసరాలను తీరుస్తూ రైతన్నలకు విద్యుత్తును అందిస్తూ రాష్ట్రాన్ని సర్ప్లస్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దక్కింది. అంతకంటే అరుదైనటువంటి ఘనత కేసీఆర్కి దక్కిందని కూడా ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.